ఇప్పుడు ఇది పైనుంచి కుట్టుకుంటూ పోవాలండి. కింద కుట్టుకున్నాం కదా మనము, పైనుంచి ఇలా కుట్టుకుంటూ పోవాలి. అయితే ఇది కొంచెం చేతులు పట్టుకొని ముడేసి ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని ముడేసుకోవాలి. డబల్ దారం అండి ఇది. ముడత రాకుండా చూసుకోవాలి. చాలా సన్న చీర ఇది, సిల్క్ ఉంది. కొంచెం ముడి వేసుకొని ఇలా ఇది కింది నుంచి ఇప్పుడు కింద పెట్టి చేసుకోవాలండి. చేతుల్లో పట్టుకోవద్దు. చేతుల్లో పట్టుకుంటే కంపల్సరీ ఇది ముడత వచ్చేస్తుంది. ఏ చీరలకైనా ఇట్లా కింద ఇట్లా పెట్టుకొని కొంచెం కొంచెం కింది నుంచి దారం కొంచెం కొంచెం తీసుకుంటా ఇట్లా మెల్లగా గుంజాలండి. ఇది కింద పైన వాళ్ళు చేత్తోనే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. ఇట్లా ఒక ముడి వేసుకోవాలి. ఇక్కడ ఈ మూలకు కదలకుండా ఉంటుంది అన్నమాట మనకి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే చేతుల్లో పట్టుకోవద్దు అస్సలు. ఇలాంటి బోర్డు ఒకటి ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీని మీద ఇట్లా పెట్టుకొని మీరు నీట్గా ఇట్లా అనుకుంటా చేసుకోవాలన్నమాట. ఇంట్లో ఇలాంటి బోర్డు కానీ పిల్లలది స్కూల్ ప్యాడ్ ఉంటుంది కదండి, ఆ ప్యాడ్ కూడా ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, దాంతో కూడా మనము చేసుకోవచ్చు. ఇలా మంచిగా మొత్తం కుట్టుకుంటూ పోవాలి. ఎక్కువ కింది నుంచి ఎక్కువ కనబడేలాగా చేయొద్దు, మామూలుగా చేయాలి.